గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. అలర్జీ, ఆస్తమాపై ప్రతి ఒక్కరికి అవగాహన ఆవశ్యకత తెలుసుకుని ఉండాలంటున్నారు ఆస్తమాపై జాతీయ అవార్డు గ్రహీత శ్వాస హాస్పిటల్ డాక్టర్ వీరపనేని విష్ణురావు గారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. చెప్తున్నారు ఆస్తమా గురించి ఆవశ్యకత లేకపోతే అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి అని. అసలు అవగాహన అంటే ఏంటి? మనం సబ్జెక్ట్ లోకి ఎంటర్ అయ్యే ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అయితే ఆస్తమా, అలర్జీ, తర్వాత గురక వ్యాధులు ఇవి ప్రత్యేకమైనటువంటి వ్యాధులు. ఇవి బాల్యంలోనే మొదలవుతాయి. మీరు ప్రత్యేకమని మెన్షన్ చేశారు, ఎందుకు వీటిని ప్రత్యేకమని అనుకోవాలి? అంటే అలర్జీ, ఆస్తమా అనేది ఒక కామన్ ప్రాబ్లం. ఓకే, అంటే ఇంతకంటే కామన్ ప్రాబ్లం ఇంకా ఏది ఉండదు. అన్ని జబ్బుల కంటే కామన్ ప్రాబ్లం ఏదైతే ఉందో అలర్జీ, ఆస్తమా, తుమ్ములు రావటం, జలుబు చేయటం, ఇలాంటివి కామన్ ప్రాబ్లం. అయితే ఈ కామన్ ప్రాబ్లం కి చాలా అన్కామన్ గా కరెక్ట్ ట్రీట్మెంట్ జరుగుద్ది. చాలా అన్కామన్ గా, చాలా కామన్ ప్రాబ్లం కానీ చాలా అన్కామన్ గా అన్ని విధాలుగా సరి అయినటువంటి వైద్యాన్ని అందుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే 100 మంది అలర్జీ, ఆస్తమా, గురక వ్యాధులతో బాధపడుతుంటే కేవలం 10% కంటే తక్కువ మంది మాత్రమే అసలు సిసలైనటువంటి శాస్త్రీయ వైద్యాన్ని అందుకోగలుగుతున్నారు. ఇంకా 90 మంది బాధితులు ఈ అలర్జీ, ఆస్తమా వైద్యానికి దూరంగానే ఉండిపోతున్నారు. దీనికి అసలైనటువంటి ముఖ్యమైన కారణం అవగాహన లోపించటం. ఈ అవగాహన కలిగించటం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ గ్లోబల్ లీడర్స్, ఈ డాక్టర్స్ 1993లో ఒక సమావేశాన్ని నిర్వహించి అలర్జీ, ఆస్మాపై అవగాహన కలిగించాలి. 1995లో ఒక విజన్ డాక్యుమెంట్ని వాళ్ళు వెలువరించారు. 98లో రైట్ టు బ్రీత్ ఈక్వల్ అనేటటువంటి నినాదంతో ప్రజల్లోకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లోకి ఈ మీడియా ద్వారా కానివ్వండి, డాక్టర్స్ ద్వారా కానివ్వండి ఒక సందేశాన్ని పంపారు. గాలి పీల్చే హక్కు అందరికీ సమానంగా ఉండాలి. అంటే ప్రపంచవ్యాప్తంగా అప్పటికి దాదాపు 30 కోట్ల మంది ప్రజలు అలర్జీ, ఆస్మాతో బాధపడుతున్నారు. అందులో కనీసం ఒక 5% మెంబర్స్ కూడా సరి అయినటువంటి వైద్యాన్ని అందుకోలేకపోతున్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే వ్యక్తి, కుటుంబం, సమాజం ఈ అలర్జీ, ఆస్తమా వల్ల, అది వైద్యం జరగకపోవటం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. వ్యక్తిగా నష్టపోతున్నాడు, ఏమీ పని చేసుకోలేక, కుటుంబానికి సహాయపడలేకపోతున్నాడు, తర్వాత దేశ నిర్మాణంలో కూడా పాలు పంచుకోలేకపోతున్నారు ఈ అలర్జీ, ఆస్తమా బాధితులు అనేటటువంటి ఒక బృహత్తరమైన ఆలోచనతోని ఈ అవగాహన కలిగించాలి అని చెప్పి 98లో మొదలుపెట్టారు. అయితే 98వ సంవత్సరం నుంచే శ్వాస హాస్పిటల్ అనేది గత 15 సంవత్సరాలుగా అలర్జీ, ఆస్తమా మీద అవగాహన కలిగించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా శక్తి వంచన లేకుండా మేము ప్రజలకు దీన్ని వివరిస్తూనే ఉన్నాం. అంటే ఏంటి, ఇంతమంది ప్రజలు అంటే ఈ వ్యాధితో బాధపడుతున్నప్పుడు కేవలం 100 మందిలో 10 మందికే వైద్యం అందుతున్నప్పుడు మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మరి ఎందుకు అందుకోలేకపోతున్నారు? అంటే ఈ అలర్జీ, ఆస్మా అంటే ఏంటి, ఎవరిలో వస్తుంది, ఎలా వస్తుంది? చిన్న పిల్లల్లో ఒక చిన్న మొక్కలాగా మొదలవుతుంది. చిన్న మొక్కలాగా మొదలై ఒక మహావృక్షంగా ఎదుగుతుంది. అది చిన్న మొక్కలాగా అంటే ఏంటి, చిన్నగా జలుబులాగా మొదలవుతుంది, ముక్కు దిబ్బడేస్తుంది, గాలి పీల్చలేకపోతారు, పాలు తాగలేకపోతారు, పక్కలు ఎగరేస్తూ ఉంటారు, వాతావరణం మారితే గొంతులో గురగుర ఉంటుంది, దగ్గు వస్తుంది, దగ్గి వాంతి చేస్తారు, తల్లిదండ్రులు ఆందోళన పడతారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు, ఏదో 2 రోజులు 3 రోజులు తగ్గుద్ది, తర్వాత మళ్ళీ వస్తుంది, మళ్ళీ మొదలు. అంటే చర్విత చరణంగా హాస్పిటల్ చుట్టూ ఇలా వందలాది మంది పేరెంట్స్ ఈ జలుబు, దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు, దగ్గి వాంతి చేసుకోవటం, ఛాతీ పట్టినట్టుండటం, నిద్రపోలేకపోవటం, పిల్లలు ఏ పని చేసినా కూడా ఆయాసపడటం, సైకిల్ దొక్కిన ఆయాసపడటం, స్కూల్ బ్యాగ్ మోసిన ఆయాసపడటం, మెట్లెక్కిన ఆయాసపడిపోవటం, ఆటలాడుకున్న ఆయాసపడిపోవటం, ఇన్ని బాధలతో బాధపడేటటువంటి పిల్లలకి తల్లిదండ్రులు ఏమీ చేయలేక ఏంటి ఎంతకీ తగ్గట్లేదని చెప్పి తల్లిదండ్రులు బాధపడటం. కొంతమంది పిల్లలు నాకే ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం, మా ఫ్రెండ్స్ అందరు బాగానే ఉన్నారు కదా, నేను ఎందుకు ఇట్లా మాటికి దగ్గుతున్నాను, జలుబుతో బాధపడుతున్నాను? సో ఇలా రకరకాలైనటువంటి ఈ
ప్రశ్నలు పిల్లలే అడుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ అవగాహన కలిగించటం కోసం ఈ అవగాహన కలిగించుకోవటం అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం ఆస్తమాలో. అవగాహన కలిగించుకున్న తర్వాత మీరు డాక్టర్లను సంప్రదించండి, సరైన వైద్యాన్ని పొందండి, అది తర్వాత విషయం. అసలు ఈ అలర్జీ ఆస్మాకే చాలా మంది వైద్యానికి దూరంగా ఉండిపోతున్నారు. డాక్టర్, మరి బై బర్త్ బేబీస్ నుండే మనకి జలుబు అనేది కామన్ గా చేస్తుండే, మీరు ఇంతకు ముందు కూడా మాట్లాడారు, చాలా కామన్ ప్రాబ్లం. బట్ అన్కామన్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారని. ఈ కామన్ ప్రాబ్లం ఈ జలుబు వచ్చినప్పుడు ఇది అలర్జీనో లేకపోతే ఆస్తమానో అని పేరెంట్స్ ఎట్లా రికగ్నైజ్ చేయగలుగుతారు? అంటే చిన్నపిల్లలు జలుబుతో మాతపడుతున్నారు, దగ్గు, ఆయాసం, పిల్లికోతలు వస్తున్నాయి, మాటిమాటికి హాస్పిటల్ పోతున్నారు, అన్ని రకాల వైద్యాలు వాడారు, విసిగి వేసారిపోయారు. మరి ఎవరు కనుక్కోవాలి ఇది అంటే, ఫస్ట్ ఈ మా పిల్లవాడు దేంతో బాధపడుతున్నాడు, మాటిమాటికి దగ్గుతున్నాడు, మాటిమాటికి జలుబు వస్తుంది, మాటిమాటికి ముక్కు దిబ్బడేస్తుంది, తుమ్ముతున్నాడు, దగ్గి వాంతి చేస్తున్నాడు, పాలు తాగలేకపోతున్నాడు, పక్కలు ఎగిరేస్తున్నాడు అంటే తల్లిదండ్రుల్లో ఈ లక్షణాలు ఎవరికైనా ఉన్నాయా అంటే హిస్టరీ పరంగా తల్లికి గాని తండ్రికి గాని, తల్లి వైపు వాళ్ళకి గాని తండ్రి వైపు వాళ్ళకి గాని, ఎంత దూరం ఉన్నా పర్వాలేదు, వాళ్లలో ఎవరికైనా జలుబు, దగ్గు, ఆయాసం, పిల్లికోతలు, గుర్రక ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? వాతావరణం మారగానే జలుబు చేయటం, తర్వాత గాలి ఏదో ఎక్స్పోజ్ అవ్వగానే ఇది చేయటం, డస్ట్ ఎక్స్పోజ్ అవ్వగానే తుమ్ములు రావటం, నీళ్లు మారగానే గొంతు పట్టేయటం, ఇలాంటి లక్షణాలు తల్లి వైపు గాని తండ్రి వైపు గాని ఎవరికైనా ఉన్నాయా? ఈ లక్షణాలు ఉంటే ఆ పిల్లలకు కూడా ఇలాంటి లక్షణాలే కనపడితే, వాతావరణం మారగానే పక్కలు ఎగిరేయటం, ఏదన్నా ప్రయాణం చేస్తే కొంచెం ఇబ్బంది పడిపోవటం, ఏదన్నా స్కూల్కి పోతేనో, ఏదన్నా తింటేనో, ఏదన్నా ఏ పని చేసినా కూడా వాళ్ళకి కొంచెం మార్పు వచ్చినా, స్పీడ్గా ఫ్యాన్ పెట్టినా, కొంచెం వాతావరణం చలిగాలి తగిలినా వాళ్ళకి గనక అలా వస్తున్నట్లయితే, సో ఈ లక్షణాలు మనం ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఫస్ట్ అలర్జీ ఆస్మా ఉందేమో అనేటటువంటి డౌట్ని ఎక్స్ప్రెస్ చేయాలి. దానికి తగ్గట్టుగా డాక్టర్ని సంప్రదించాలి. అయితే సంప్రదించి సరైనటువంటి వైద్యాన్ని తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా ఈ రోజుల్లో అలర్జీ ఆస్మా వైద్యానికి అడ్డుగోడలుగా మారుతున్న సందర్భాలు ఉన్నాయి. అంటే తల్లిదండ్రులే. ఇప్పుడు సపోజ్ ఒక 100 మంది పిల్లలకి మనం ఆస్మా డయాగ్నోజ్ చేసాం, అందులో 10 నుంచి 20% మంది తల్లిదండ్రులు ఈ అసలు సిసలైనటువంటి వైద్యాన్ని అంగీకరించలేకపోతున్నారు. ఆస్మా అనగానే ఏదో వినరానిది విన్నట్టుగా భయపడిపోతారు. లేదండి ఇది జలుబండి అంటారు. ఈ జలుబన్నా, సర్దన్నా, దగ్గన్నా, ఈ టాన్సిల్స్, ఈ సైనస్, ఈ బ్రాంకైటిస్, ఈ ఇస్నోఫిలియా, ఈ డస్ట్ ఎలర్జీ, ఇవన్నీ ఒకటే జబ్బు. ఒక జబ్బుకే 100 పేర్లు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా కాదనుకోని వాళ్ళు ఇంత చిన్న బాబుకు ఆస్మా ఎట్లా ఉంటుందండి, ఇంత చిన్న బాబుకు ఇంత పెద్ద పేరు చెప్తారేంటి మీరు అని భయపడే వాళ్ళు ఉన్నారు. అంటే నా దృష్టిలో డాక్టర్కి పేషెంట్కి మధ్యలో తల్లిదండ్రులు అడ్డుగోడలాగా నిలబడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ట్రీట్మెంట్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే డాక్టర్ కాడికి పోతే ఇప్పటి నుంచే ఇన్హేలర్స్ రాస్తే ఎలాగండి మా పిల్లలకు అంటారు. అంటే సరి అయినటువంటి తాళం చేయిస్తే కూడా దాన్ని తప్పుగా అనుకుంటున్నారు. అంటే సరి అయిన వైద్యాన్ని కూడా అంగీకరించలేకపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి ఇంకా అవగాహన లేదు, ఆ విషయం మీద అవగాహన లేదు. అందుకే నేను ఈ చిన్న ట్యూబుల ద్వారా గత దశాబ్ద కాలంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో మామూలుగా ఊపిరితిత్తులు ఈ విధంగా ఉంటాయి, ఆస్మాలో ఈ విధంగా మారిపోతాయి, మనం ట్రీట్మెంట్ కనుక ఇస్తే డైరెక్ట్ గా మందు ఇక్కడికి ఇస్తాం, ఈ విధంగా అయిపోతాయి అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా చాలా మంది ఈ యొక్క దీన్ని అంగీకరించలేరు. లేదు ఆస్మా అనగానే అదొక సోషల్ స్టిగ్మా, యాక్సెప్ట్ చేయరన్నమాట. కాబట్టి తల్లిదండ్రులు చేయాల్సింది ఏంటంటే పిల్లలు దేంతో బాధపడుతున్నారు, అసలైన వైద్యం ఉందా లేదా, అసలైన వైద్యాన్ని ఎవరు అందించగలుగుతున్నారు, ఆ అసలైన వైద్యాన్ని మనం ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు పొందే ఆనందం ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు మీ ముందులో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం, ఫస్ట్ ఏందో పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ అడిగాం, కానీ ఇప్పుడు మాత్రం మా బాబుకు జలుబు తగ్గిపోయింది, ఆయాసం తగ్గిపోయింది, హాస్పిటల్ చుట్టూ తిరగటం తగ్గిపోయింది, మిడ్ నైట్ విజిట్స్ తగ్గిపోయాయి, హాస్పిటలైజేషన్స్ తగ్గిపోయాయి, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నామండి అంటారు. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలి. రైట్ అండి. విజయనగరం నుండి శ్రీరామ్మూర్తి ఉన్నారు. శ్రీరామ్మూర్తి గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. శ్రీరామ్మూర్తి గారు, శ్వాస హాస్పిటల్స్ నుండి వీరపనేని విష్ణురావు గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. హలో హలో చెప్పండి. చెప్పండి చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. అంటే మా పాపకి ఒక 10 ఏళ్ళండి ఇప్పుడు. కానీ తనకి 5 సంవత్సరాల నుండి ఆస్మా ప్రాబ్లం తో బాధపడుతుందండి. అంటే ఇప్పుడు బొడమేటు ఇన్హేలర్
చాలిబార్ ఇన్హేలర్ వాడుతున్నామండి. తర్వాత ఒక డెరిప్లేన్ ఒక టాబ్లెట్ ఆస్మా ఉన్నప్పుడు వాడుతున్నామండి ఆఫ్. ఇప్పుడు పాపకి ఎలా ఉందండి? సార్ తగ్గిందా? అంటే అది సీజన్ బట్టి ఒక్కోసారి వస్తుందండి. కొన్నాళ్ళు సమ్మర్ లో వస్తుంది, కొన్నాళ్ళు శీతాకాలంలో వస్తుంది. ఇప్పుడు ఓవరాల్ ఎలా ఉందండి? బాధపడుతుందా, మంచిగా ఉందా? వచ్చేటప్పుడు కొద్దిగా బాధగా ఉంటుందండి. ఓకే, ఇంకా అప్పుడప్పుడు వస్తూనే ఉంది? అప్పుడప్పుడు వస్తుంది. అంటే తనకి డాక్టర్ గారి కాడ తీసుకెళ్లేసరికి ఇది వాడుతున్నప్పుడు కంట్రోల్లోకి వస్తుందండి. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను. మళ్ళీ కొన్నాళ్ళు పోయాక మళ్ళీ కనిపిస్తుందండి. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు ఈ పాప ఉంది కదా, సో అసలైతే ఇలా ఉండాలి ఊపిరితిత్తులు. ఈ విధంగా మూసుకున్నటువంటి పాపకు వైద్యం చేశారు. అవి దాదాపుగా ఈ విధంగా వచ్చాయి అనుకుందాం. అంటే పార్షియల్లీ ట్రీటెడ్ అనమాట. అంటే సగం సగం వైద్యం అయింది. కొంచెం మంచిగా అవగానే చాలా మంది ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ ఆపేస్తారు. ఆపేయగానే మళ్ళీ ఇలా మూసుకుంటే మళ్ళీ వచ్చింది కదా అని చెప్పి మళ్ళీ వాడతారు, మళ్ళీ కొంచెం ఓపెన్ అవుతాయి. కానీ ఈ విధంగా అయ్యేదాకా వాడరు చాలా మంది ఈ విధంగా అయ్యేదాకా వాడరు. సో ఇలా ఉన్నప్పుడు వెళ్తారు, కొన్ని రోజులు డాక్టర్ మందులు రాస్తాడు, ఈ విధంగా అయిపోతారు. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు అందుకనే ఏం చేసిందంటే ఈ గ్లోబల్ ఇనిషియేటివ్ అనే ఆస్మా అనే సివియారిటీని తెలుసుకోవటం కాదు. సివియారిటీని తెలుసుకోవటం కాకుండా ఆస్మా కంట్రోల్లో ఉందా లేదా, అంటే పిల్లలు బాధపడుతున్నారా లేదా, దగ్గు వస్తుందా, ఆయాసం వస్తుందా, పిల్లికోతలు వస్తున్నాయా, మాటిమాటికి సిమ్టమ్స్ చెప్తూ ఉన్నారా, ఇబ్బంది పడుతున్నారా, చదవలేకపోతున్నారా, నిద్రపోలేకపోతున్నారా, ఇవి చూడాలి. అంతేగాని డాక్టర్ ఎంత పెద్దగా డయాగ్నోజ్ చేశాడు, ఎంత పెద్దగా ట్రీట్ చేశాడు, నేను చాలా గొప్పగా నీకు వైద్యం చేశాను అని ఏ డాక్టర్ అయినా అంటే కొలబద్ద ఏంటంటే ఆ పిల్లవాడికి దగ్గు ఆయాసం ఉండకూడదు. పగులు పూట గాని నైట్ పూట గాని దగ్గుతో ఆయాసంతో ఇబ్బంది పడకూడదు, నిద్ర డిస్టర్బ్ అవ్వకూడదు, స్కూల్కు పోవటం అనేది ఆగకూడదు, ఊపిరితిత్తుల ఫంక్షన్ నార్మల్ గా ఉండాలి, మాటికి ఈ రిలీవర్ అంటే సాల్బిటమాల్ ఇన్హేలర్ ఆస్తలిన్ అంటాం, అది వాడాల్సిన అవసరం రాకూడదు. అంటే మోర్ ఆర్ లెస్ అందరి పిల్లల్లాగే నార్మల్ గా ఉంటున్నాడా లేదా, ఉంటే ఆ పిల్లవాడు మంచిగా ఉన్నట్లు లెక్క, లేదు అంటే ఇంకా సరైన వైద్యం ఏదో మిస్ అవుతున్నట్లు లెక్క. ఈ కేసులో ఏంటంటే దీన్ని స్టెప్ అప్ ట్రీట్మెంట్, స్టెప్ డౌన్ ట్రీట్మెంట్ అంటాం. అంటే ఈ డోసును కొంచెం పెంచటము, ఇంకా వాళ్లకు ఇంటి దగ్గర అయినప్పటికి కూడా ఇంకా వస్తుంది అంటే ఇంటి వాతావరణంలో పరిస్థితులు ఏంటి, ఇండోర్లో పరిస్థితులు ఏంటి, అంటే అగరబత్తీలు పెడుతున్నారా, సాంబ్రాణి పొగలు వేస్తున్నారా, ఇంట్లో పోపేసినప్పుడు ఘాటైన వాసనలు వస్తున్నాయా, ఇంట్లో కుక్క పిల్లలు ఉన్నాయా, దుమ్ము ధూళి, దాని తర్వాత బొద్దింకలు, తర్వాత ఇంకా ఏదైనా ఫంగస్ కానీ అంటే ఆ గోడలు బాగా నానిపోయి ఫంగస్ రావటం, అంటే ఇంటిలో ఒకలాంటి ముక్క వాసన వస్తుందా, ఇంటి చుట్టుపక్కన పరిసరాల్లో నుంచి ఏదన్నా స్మోక్ వస్తుందా, ఎక్కడి నుంచి బయట నుంచి గాలి వస్తుందా, అంటే ఇంటి పరిసరాల్లో ఉన్న పరిస్థితి ఏంటో కూడా చూడాలి. తర్వాత వాడేటటువంటి డోసు కరెక్టా కాదా చూడాలి, వాడే విధానం కరెక్టా కాదా చూడాలి. మందులన్నీ కరెక్ట్ ఉండొచ్చు కానీ కొంతమందికి పీల్చే విధానం తెలియదు, సో మందులన్నీ వేస్ట్ అయిపోయినట్టే లెక్క. కాబట్టి ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా అవగాహన కలిగించుకోవటం అనేది ఈ రోజు మనం చర్చించుకుంటున్నాం. కాబట్టి మందులు సరి అయినటువంటి వైద్యుడిని సంప్రదించాలి, సరి అయినటువంటి డోసులో మందులు సెలెక్ట్ చేయాలి, సరి అయినటువంటి వాడే విధానాన్ని తెలుసుకోవాలి, ఇంటి దగ్గర ఎలాంటి అలర్జీ ఆస్తమాని ప్రేరేపించేటటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటిని నివారించుకోవాలి. సో ఈ సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే చాలా మంది ఇండోర్లో ఇప్పుడు అగరబత్తులు వెలిగిస్తూ ఉంటాం, అది మన సంస్కృతి. చాలా మంది అగరబత్తులు వెలిగించకపోతే ఎట్లా డాక్టర్ గారు, ఏంటి మీరు ఎలా చెప్తున్నారు మీరు అని చాలా మంది బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. అది చెప్పాలంటే కూడా నాకు కూడా బాధగా ఉంది. కానీ మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అగరబత్తీలు ఇన్ని కట్టలు గనక వెలిగించి మరి మీరు ఇంట్లో పెడుతున్నారంటే ఇంకా వేరే కారణం అక్కర్లా, దీనివల్ల మీకు ఆస్తమా అనేది ఎప్పటికీ తగ్గదు. కాబట్టి ఈ సాంబ్రాణి పొగ, పిల్లలు పుట్టగానే సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటారు. సో సాంబ్రాణి పొగ వేయడం వల్ల ఊపిరితిత్తులో ఉన్నటువంటి వాయునాళాలన్నీ కూడా ఇలా మూసుకొని పోతాయి, ఆల్రెడీ తల్లిదండ్రులు అలర్జీ ఆస్తమా లక్షణాలు ఉంటే. కాబట్టి ఇలాంటివి మనం అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేసినప్పుడు ఈ సరైనటువంటి వైద్యాన్ని తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ 10 సంవత్సరాల బాబు గాని పాప గాని ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇబ్బంది పడుతున్నారు అంటే సగం సగం వైద్యం జరిగిందని అర్థం. ఇంకా మంచి ట్రీట్మెంట్ జరగాలంటే మళ్ళీ కన్సల్ట్ చేయాలి, మళ్ళీ తెలుసుకోవాలి ఎట్లా వాడాలో.